నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అప్సన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సునీత సుదీర్ఘ పోరాటం తర్వాత వైఎస్ సునీతారెడ్డి సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కోర్టు దర్యాప్తు చేయడానికి ముందుకొచ్చి ఒక ఆదేశం ఇచ్చింది సిబిఐకి. ఆ ఆదేశం ఎలాంటి ఆదేశం అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాస్తవానికి దర్యాప్తు జరగాల్సిన అంశాల గురించి మనం కూడా చాలాసార్లు చర్చించాం. వాటన్నింటి జోలికి పోకుండా ఒక ఫోన్ సంభాషణ మీద దర్యాప్తు జరపండి అని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పోనీ ఆ ఫోన్ సంభాషణ మీద దర్యాప్తు జరిగితే ఏం వెలికి తీయొచ్చు అని సిబిఐ కోర్టు లేదా సిబిఐ భావిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎన్టీ రామారావు గారు నటించిన 2 సూపర్ హిట్ సినిమాలు, ఒకటి జస్టిస్ చౌదరి, ఒకటి బొబ్బిలి పులి. జస్టిస్ చౌదరి సినిమాలో ఒక పాట ఉంటుంది, న్యాయస్థానం నాదైనప్పుడు న్యాయమూర్తిగా నేనున్నప్పుడు నేను కాను, చట్టానికి న్యాయానికి ధర్మానికి కట్టుబడినది తీర్పు అని చెప్పని ఒక పాట ఉంటుంది. ప్రజలు ఇది కోరుకుంటారు. అంటే న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తి గారు ఎటువంటి ప్రలోభాలకి పక్షపాత ధోరణి లేకుండా చట్టానికి ధర్మానికి న్యాయానికి కట్టుబడి తీర్పు ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటారు. అలాగే బొబ్బిలి పులి సినిమాలో ఇంకో డైలాగ్ ఉంటుంది, కోర్టుకి ఒక తీర్పు, జడ్జికి ఒక తీర్పు అని చెప్పని. ఇవాళ కోర్టుకి ఒక తీర్పు కాదు, కేసుకి ఒక తీర్పు వస్తుంది. సహజంగా మనకి ఒక కేసు మీద విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఇదే రకమైన ఇంకొక కేసులో ఇంకొక న్యాయస్థానం ఇంకొక జడ్జి గారు ఏం తీర్పు ఇచ్చారనేది రిఫరెన్స్ చెప్తారు వాదించే లాయర్లు. ఇదే విధమైన కేసులో పలానా కోర్టులో పలానా వారి వర్సెస్ ఎక్స్ వర్సెస్ వై వారి మధ్య జరిగిన కేసులో పలానా జడ్జి గారు ఈ విధమైన తీర్పు ఇచ్చారు అని చెప్పని దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ కూడా ఇదే తీర్పు ఇవ్వచ్చు అని చెప్తారు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, వ్యక్తులకి వారి స్థాయికి హోదాకి వారికి ఉన్న రాజకీయపరమైన అఫిలియేషన్కి సామాన్యుడికి ఈ మధ్యలో ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా మిగిలిన దగ్గర ఎక్కడ తెలిసినా తెలియపోయినా న్యాయస్థానాల్లో మాత్రం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది, తేలిపోతున్నాయి. ఇప్పుడు సిబిఐ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ ముగిసింది అని చెప్పని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పటం సందర్భోచితం కాదు. ఇంకా ఈ అంశాలన్నీ విచారించాల్సిన అవసరాలు ఉన్నాయి. వీటిని విచారించకుండా కేసు ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చినట్టుగా ఎలా భావించాలి మనం? కేసుని అంటే విచారించాల్సిన రీతిలో విచారించకుండా ఉంటే అసలు సిసలు సూత్రధారులు బాధ్యులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు దోషులుగా ఎస్టాబ్లిష్ కాకుండా పెద్ద మనుషులుగా చలమనవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాకున్న ఈ సందేహాలని ఈ ప్రశ్నల్ని మీ ముందు ప్రస్తావిస్తున్నా. వీటి కోణంలో కూడా విచారణ జరగాలి అని చెప్పని ఆమె సుప్రీంకోర్టుని అర్థించారు. దాని మీద సుదీర్ఘ వాద ప్రతివాదనలు జరిగినాయి. సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పిన తర్వాత మళ్ళీ పునర్విచారణ ఏంటి? ఇప్పటికే 6 సంవత్సరాల కాలం పైగా గడిచిపోయింది. ఇంకా ఈ విచారణ ఇంకా ఎన్ని సంవత్సరాలు జరగాలి అని చెప్పని ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళ తరపు లాయర్లు వాదించారు. వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు, సునీల్ యాదవ్, భాస్కర్ రెడ్డి వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు. అలా వాదించిన క్రమంలో డాక్టర్ సునీత గారిని ప్రాతినిధ్యం వహిస్తున్న లాయర్ గారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో విచారణ ముగించాల్సిన గత్యంతరం లేని స్థితిలో విచారణ ముగించి తీరాల్సిన స్థితిలో సిబిఐ విచారణ ముగిసిందని చెప్పింది తప్ప డాక్టర్ సునీత గారు లేవనెత్తుతున్న ప్రశ్నలు జెన్యూన్ కన్సర్న్తో ఉన్న ప్రశ్నలు, వాటికి సమాధానం దొరికే తీరాలి, ఆ దిశగా విచారణ జరగాలి అని చెప్పని డాక్టర్ సునీత గారిని ప్రాతినిధ్యం వహిస్తున్న లాయర్ గారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన మేరకు సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుని కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద విచారణ చేసి మీరు నిర్ణయం తీసుకోండి అంటే
డాక్టర్ సునీత గారు లేవనెత్తిన అంశాలని సుప్రీంకోర్టు కొట్టేలా, అలా అని చెప్పని వీటి మీద విచారణ జరపమని చెప్పని ఆదేశాలు కూడా ఇవ్వాల. ఆ డిస్క్రిప్షన్ సిబిఐ న్యాయస్థానానికి ఇచ్చారు. సిబిఐ న్యాయస్థానానికి ఇచ్చినప్పుడు సిబిఐ న్యాయస్థానం ముందు కూడా వాద ప్రతివాదనలు చాలా సుదీర్ఘకాలం కొనసాగినాయి. కొనసాగిన తర్వాత ఇప్పుడు ఏ అంశంలో విచారణ జరపాలి అని చెప్పని విచారణ జరపడానికి అనుమతిస్తూ సిబిఐ న్యాయస్థానం ఆదేశించింది అంటే, మనకందరికీ తెలుసు సిబిఐ తన ధృవీకరణకు వచ్చిన సమాచారం మేరకు వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఉదయం 6:30కి ఆయన కలవటానికి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ మరణించున్న వివేకానంద రెడ్డి గారికి చూసి ఆ సమాచారాన్ని ఆయన ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. అప్పటి వరకు వివేకానంద రెడ్డి గారు మరణించిన సంగతే బాహ్య ప్రపంచానికి తెలియదు అని చెప్పని బయట ప్రచారంలో ఉన్నది. సిబిఐకి అందిన సమాచారం మేరకు సిబిఐ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది. కానీ వేకుజామునే ఈ అక్యూజ్డ్గా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, అంటే ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి, అతని సోదరుడు వైఎస్ ప్రకాష్ రెడ్డి, ఆ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి, ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్న సునీల్ యాదవ్ తమ్ముడు ఉమాశంకర్ యాదవ్ ఏదో ఉంది అతని పేరు, వారి ఇరువురి మధ్య ఫోన్ సంభాషణ జరిగినాయి. ఎస్ఎంఎస్లు వారి ఇరువురి మధ్య అటు ఇటు, అంటే వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించిన సమాచారం తెల్లవారుజామునే వాళ్ళ ఇరువురి మధ్య చర్చకు వచ్చింది. చర్చకు వచ్చినా ఎలా తెలిసింది అనేది ఒకటి మొట్టమొదట. అంటే కేసులో అక్యూజ్డ్గా ఉన్న వారి కుటుంబ సభ్యులకి ఈ సమాచారం అందింది అని అంటే వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యంగా దాన్ని పరిగణించడానికి, వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యంగా దాన్ని ధృవీకరించడానికి ఆస్కారం ఉంది. దాని మీద విచారణ జరుపుకోమని చెప్పని సిబిఐ న్యాయస్థానం అనుమతించింది. ఎస్, వారి ఇరువురి మధ్య కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఎస్ఎంఎస్ హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాలు దొరికాయి. దాని మీద విచారణ జరపవచ్చు. కానీ ఇదే విధమైన ఆరోపణ ఇంకొకటి ఉంది కదా, సిబిఐ విచారించుకుంది కదా. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఉంది కదా సిబిఐ దగ్గర. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు తెలియజేసిన మేరకు అప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియలా, సిబిఐ దృష్టికి కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారుజామునే ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కోసం అని చెప్పని ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం రెడ్డి గారు, అలాగే ఇంకొక ఆయన సోమయాజులు గారి కొడుకు కృష్ణ ఏదో ఉంది, అతనే తర్వాత రోజుల్లో ఆర్థిక విభాగంలో సెక్రటరీగా పనిచేశాడు. వీరు ముగ్గురితోటి మేనిఫెస్టో గురించి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సమావేశం అయి ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సమాచారం మేరకు వివేకం చిన్నాన్న ఈజ్ నో మోర్ అని చెప్పని వీళ్ళకి తెల్లవారుజామున 4:30కే వీళ్ళకి తెలియజేసినట్టు. అది మరి సిబిఐ భావిస్తున్న కృష్ణారెడ్డి ద్వారా తెలిసిన సమాచారం కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఉంది అన్న అంశాన్ని రాధాకృష్ణ గారు లేవనెత్తడం, ఆ మేరకు సిబిఐ కూడా అజయ్ కల్లం రెడ్డి గారిని పిలిచి విచారించిన మేరకు అతను ఉదయం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు అని చెప్పని సిబిఐకి వాంగ్మూలం ఇవ్వటం, ఆ వాంగ్మూలాన్ని నమోదు చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం కూడా జరిగిపోయింది. కానీ తర్వాత అదే అజయ్ కల్లం రెడ్డి గారు మరి ఏ ఒత్తిళ్ళ మేరకు తెలీదు, నా వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసుకున్నారు కాబట్టి ఆ వాంగ్మూలాన్ని విత్డ్రా చేసే అవకాశం కల్పించండి అని న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా సరే న్యాయస్థానం అతని అభ్యర్థన పరిగణలోకి తీసుకోలే. పరిగణలోకి తీసుకునే మేరకు స్పష్టంగా మరి అతని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత తెల్లవారుజామునే ఆ సమాచారం ఉన్నా ఆయన ఎందుకు విచారణాధికారుల దృష్టికి ఆ సమాచారాన్ని తీసుకురాలేదు? అసలు ఆయనకి అంత ఎర్లీ మార్నింగు ఆ సమాచారాన్ని ఇచ్చింది ఎవరు? ఆ దిశగా ఇప్పటిదాకా విచారణ జరగలేదే. ఒక హత్య జరిగింది, అది
సన్నిహిత కుటుంబ సభ్యుల హత్య జరిగింది అని చెప్పిన సమాచారం వచ్చిన తర్వాత బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న అప్పటికి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పైగా కుటుంబంలో కూడా హతుడికి స్వయాన అన్న కొడుకు, అతను ఆ సమాచారాన్ని ఎందుకని బాహ్య ప్రపంచానికి షేర్ చేయలే? వాళ్ళ మీడియాలో దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పని ఎందుకు ప్రచారం చేయించారు? ఇవి చాలా స్పష్టంగా నిర్ధారణ కావాల్సిన అంశాలు కదా. ఇదే సందర్భంలో అదే మళ్ళీ వాళ్ళ మీడియాలో వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ మొదటేమో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ కథనాలు ప్రచురించారు. అసలు సమాచారం హార్ట్ అటాక్ రూపంలో ప్రజలకు తెలియజేశారు. తర్వాత అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు. ఆ తర్వాత రోజుల్లో అదే వారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియాలోనే దానికి మరింతగా ట్విస్టులు ఇస్తూ వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, అక్రమ సంతానం ఉన్నారు, ఆ సంతానానికి ఆస్తుల పంపిణీ దగ్గర వచ్చిన వివాద నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి కుమార్తె అల్లుడు ప్రమేయంతో హత్య జరిగిందని చెప్పని కూడా కథనాలు రాయించారు. అసలు ఇన్ని ట్విస్టులు, ఒక హత్య కేసు వాస్తవాన్ని ఇన్నిసార్లు వక్రీకరించి ఎందుకు అలా ప్రచురించారు, అలా ప్రసారం చేశారు అన్నది ఇప్పుడు దాకా విచారం జరగల. అలాగే సిబిఐ అవినాష్ రెడ్డిని అతను విచారణకు సహకరించిన నేపథ్యంలో అతను అరెస్టు చేయాలని సంకల్పించినప్పుడు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో అవినాష్ రెడ్డి తల్లి ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అయింది. అలా అడ్మిట్ అయిన సందర్భంలో అక్కడికి చేరుకున్న అవినాష్ రెడ్డికి రక్షణగా వందలాది మంది అనుచరులను అతను అక్కడ సమీకరించి సిబిఐ అధికారులను బెదిరించిన తీరు. కానీ తర్వాత రోజుల్లో డాక్టర్ సునీత గారు రివీల్ చేసిన మేరకు అసలు అవినాష్ రెడ్డి గారి తల్లి ఆ హాస్పిటల్లో గుండెకి సంబంధించిన వైద్యమే పొందలేదు, ఆమెకి హార్ట్ ట్రీట్మెంట్ నడుస్తున్నట్టుగా చిత్రీకరించారు, ప్రచారం చేశారు, ప్రసారాలు కూడా చేశారు. కానీ పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. సిబిఐ అధికారులు ఒక కేసు విచారణకి రాష్ట్రంలోకి వస్తున్నప్పుడు సిబిఐ అధికారులను బెదిరించే ప్రయత్నం అక్కడ ఆ అక్యూజ్డ్ అనేయాల వైపు నుంచి జరుగుతూ ఉన్నప్పుడు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి కేంద్ర విచారణా సంస్థలకి రాష్ట్రంలో కంపల్సరీ రక్షణ కల్పించాల్సిన పోలీసు వీరికి రక్షణ కల్పించే విషయంలో ఎందుకు సహాయ నిరాకరణ చేశారు, ఎవరు ఆదేశాలతో పోలీసులు సహాయ నిరాకరణ చేశారు, ఇవేవి ఇప్పటికీ అంటే ప్రశ్నార్థకంగానే మిగిలిపోయిన సమస్యలు, వాటికి అపరిష్కృతంగా మిగిలిపోయిన ప్రశ్నలు. మరి వీటికి సిబిఐ దగ్గర స్టేట్మెంట్ కూడా ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు వీటిని విచారించాలని అనుకోవట్లేదు? ఇంకా చెప్తా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదే సందర్భంలో సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన వాంగ్మూలం మేరకు దస్తగిరి తమకు 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేయబడింది, అందులో తనకే 5 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు, ₹1 కోటి అడ్వాన్స్గా ఇచ్చారు అని చెప్పని అతను ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు అతని వద్ద నుంచి అతని స్నేహితుడి దగ్గర పెట్టిన 72 లక్షల రూపాయలు రికవర్ చేసుకుంది సిబిఐ. ఆ 72 లక్షలని న్యాయస్థానానికి కూడా సబ్మిట్ చేశారు. మరి కోట్ల రూపాయల నల్లధనం ఒక హత్యకే వినియోగించగలిగే అంతటి ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? అసలు అంత ఖర్చు పెట్టి ఒక వృద్ధుణ్ణి హత్య చేయించాల్సిన మోటివ్ ఆఫ్ ది క్రైమ్ ఏంటి? ఇవి ఇంతవరకు సమాధానాలు దొరకని ప్రశ్నలు. 72 లక్షల రూపాయల నగదు రూపాయలు రికవర్ అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతనికి ఈ డబ్బు ఇచ్చిన వ్యక్తులు ఎవరు, వాళ్లకున్న ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, ఇంతటి నల్ల డబ్బు చలామణి చేయటానికి వాళ్ళకున్న వెసులుబాటు ఏంటి, ఆ దిశగా ఇప్పటిదాకా విచారణ చేయాల. మరి ఇన్ని సమస్యలు, ఇన్ని ప్రశ్నలు, ఇన్ని సమాధానం దొరకని ప్రజల సందేహాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు బాధితురాలైన డాక్టర్ సునీత గారే ఈ అపరిష్కృతంగా ఉండిపోయిన ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి అని అంటే మరింత లోతైన విచారణ తిరిగి పునఃప్రారంభించి కొనసాగించాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఆమె సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి ఇదే కేసులో
విచారణ చేసిన సిబిఐ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సిబిఐ న్యాయస్థానం ఒక పక్క ఇదే కేసులో లేవనెత్తబడిన ఒక చిన్న సందేహాన్ని మాత్రం విచారించుకోండి, మిగిలిన ఇన్ని సమస్యలని ఇన్ని ప్రస్తావనల గురించి అసలు పట్టించుకోలేదు, వాటికి మళ్ళీ తిరిగి విచారించుకోమని ఆదేశాలు ఇవ్వలేదు. ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే ఎవరో సునీల్ యాదవ్ సోదరుడి విషయంలో స్పందించినంత వేగంగా న్యాయస్థానాలు కూడా అసలు సిసల సూత్రధారుల ప్రమేయాన్ని నిర్ధారించే విచారణలోకి వెళ్ళటం లేదా? ఎందుకు వెళ్ళటం లేదు? న్యాయస్థానాలను ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా? ఎందుకని ఒకే కేసులో ఒకే రకమైన సందేహాలు లేవనెత్తబడినప్పుడు ఒకరి మీద విచారణకు ఆదేశించి ఇంకొకరి విషయంలో అసలు ఎందుకని న్యాయస్థానం వైపు నుంచి ఆ అంశాన్ని ఒక అంశంగా కూడా పరిగణలోకి తీసుకోవలేదు? ఇక్కడ సహజంగా నేను ఇందాకే చెప్పినట్టుగా వ్యక్తికి, జడ్జికి, కోర్టుకి కేసుల విచారణలో న్యాయస్థానాల నుంచి ఇవ్వబడుతున్న ఆదేశాల్లో కూడా ఈ వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఇటువంటప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్డీఏ కూటమి అభిమానులు కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర కాలం అయిపోయింది, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అసలు అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదా మీకు అని చెప్పని రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ నేను చెప్తున్న సమాధానం ఏంటంటే మీ ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. ఆశ ఉండటం సహజం, కానీ దురాశ, పేరాశ, అత్యాశ ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఈ దేశంలో చాలా ఇమ్యూనిటీ ఉంది. అతన్ని టచ్ చేసే విచారణలు జరగవు, అతని ప్రమేయాన్ని నిర్ధారించే తీర్పులు కూడా రాబో అనేది మనకు నిర్ధారణ అవుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొటేషన్ ఒకటి నేను చదివాను, మేకలు గొర్రెలను బలిస్తారు తప్ప పులులు సింహాలని బలివ్వరు అని చెప్పని. ఈ కేసులో కూడా సునీల్ యాదవ్ తమ్ముడు అర్జున్ రెడ్డికి విచారణ పరిమితం అవుతుంది తప్ప మిగిలిన అసలు సిసలు సూత్రధారులుగా డాక్టర్ సునీత గారు భావిస్తున్నా, అంటే నేను నా ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా డబ్బు, హోదా, రాజకీయం, అధికారం, పలుకుబడి కలిగిన అసలు సిసల పెద్దలను మాత్రం విచారించడానికి సిబిఐ న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇవ్వలేదు. డాక్టర్ సునీత గారు కొన్ని సంవత్సరాలుగా జరుపుతున్న ఒంటరి పోరాటం, బహుశా నేను అనుకోవటం ఆమె అయితే అలిపెరగని పోరాటం ఇప్పుడు సిబిఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మీద కూడా మళ్ళీ హైకోర్టుకి సవాల్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. బహుశా హైకోర్టులోనైనా సరే ఒక స్పష్టమైన ఆదేశాలు దక్కుతాయా లేదా, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని నిర్ధారణ చేసే తీర్పు అక్కడి నుంచైనా వస్తారాదా? లేదు, గతంలో అదే హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో ఇచ్చిన తీర్పును చూసాం మనం. అదే తీర్పు మీద సుప్రీంకోర్టులో అట్రాషియస్ అని చేసిన వ్యాఖ్య చూసాం. కానీ అదే అవినాష్ రెడ్డి వాటికి బెయిల్ మీద కొనసాగలుగుతూ ఉన్నాడు. ఆ విధమైన వ్యాఖ్య చేసిన సుప్రీంకోర్టు కూడా పోనీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చెయ్యండి అని చెప్పని డాక్టర్ సునీత గారు పదే అభ్యర్థిస్తున్నా ఆ విషయంలో కూడా ఇంకా స్పందించలేదు. కాబట్టి ఇక్కడ బహుశా కొందరికి అనుకూలంగా, కొందరి విషయంలో కఠినంగా వ్యవహరించి తీరాల్సిన స్థితి అన్ని వ్యవస్థలతో లాగానే న్యాయ వ్యవస్థకు కూడా అటువంటి స్థితి పట్టిందని చెప్పని అనుకోవాలి మనం. నాకు ఒక డౌట్ ఇక్కడ, ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి కదా సిబిఐ కోర్టు మళ్ళీ దర్యాప్తుకు ఆదేశించింది. మరి నేను ప్రస్తావించిన అంశాల మీద దర్యాప్తు వెళ్ళట్లేదు అని మళ్ళీ సునీతమ్మ సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి అవకాశం లేదా ఇక్కడ? అంటే ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు నుంచే డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి. ఓకే, హైకోర్టు తదుపరి ప్రక్రియ సుప్రీంకోర్టుకి రీచ్ అవుద్ది. మరి ఇంకా ఈ క్లోజ్ ఒక రకంగా ఆల్రెడీ దర్యాప్తు ముగిసింది అని చెప్పిన సిబిఐ ఇప్పుడు సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు ఒకవేళ ఈ ఫోను సంభాషణల వ్యవహారంలో దర్యాప్తు జరిపిన తర్వాత ఇంకా మళ్ళీ క్లోజ్ అని చెప్తుందా, లేకపోతే మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ సునీత గారు లేవనెత్తిన అభ్యంతరాలను విచారించాల్సిన అవసరం ఉంది అని సిబిఐ గతంలో గౌరవ సుప్రీంకోర్టుకే తెలియజేస్తుంది. కాబట్టి
సిబిఐ విచారణ చేయడానికి ఎగరగానే ఉంది. కానీ సిబిఐ కాళ్ళకి బంధాలు వేయబడుతున్నాయి అనేది అర్థమవుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ.